హాయ్ ఎవ్రీవన్, 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ కి స్వాగతం. మీ అందరికి ఈ రోజు నుంచి నేను పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని రాబోతున్నాను మీ అందరి కోసం. టుడే నుంచి ఈ రోజు స్పెషల్ ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు లింక్ అయితే ఉండదు. అది నేను వీడియో చెప్పిస్తాను, కారణం కూడా చెప్పాను. లింక్ మీకు స్క్రీన్ లోని కనిపిస్తుంది. స్క్రీన్ పాజ్ చేసి పెన్ పేపర్ పట్టుకొని ఒళ్ళ దగ్గర పెట్టుకొని లింక్ రాసుకొని గూగుల్ చెయ్యండి. క్లిక్ తోటే మీ బతుకు బాగుపడద్దు, ఎందుకంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ వినట్లేదు. లింక్ అని వస్తున్నారు. నిన్న ఇంత ఈజీ చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా తేవాలి జాబ్, దాని కూడా లింక్ అడుగుతున్నారు. ఏంటి మీరు అంత కరోనా బ్యాచ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. లింక్ అడిగిన వాళ్ళు కరోనాలో పాస్ అయ్యారా? ఎగ్జామ్ కట్లా ఏంటి అవ్వలేదు? జస్ట్ డిగ్రీ ఇస్తారా మీకు? ఒకళ్ళు మొత్తం జాబ్ ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ లొకేషన్, పొజిషన్, శాలరీ, ప్యాకేజ్, హాలిడేస్, లీవ్, కాంట్రాక్ట్, ఫుల్ టైమ్, ఈజీగా ఒక వీడియో తీసుకొని ఆ లాంగ్ వీడియో చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, అదంతా కాదు. నాకు లింక్ కావాలి, ఒక క్లిక్ లో ఓపెన్ అవ్వాలి, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకోవాలి. అంత టైం మీరు కెరియర్ కోసం కేటాయించకపోతే ఎందుకు స్వామి వర్క్ ఫ్రమ్ హోమ్లు? మీకు హ్యాపీగా శుభ్రంగా ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఉద్యోగాలు బోల్డ్ అన్ని ఉన్నాయి బయట. పొద్దున్న క్యారేజ్కి పెట్టుకొని వెళ్ళొచ్చు కదా 9ంటికి, సాయంత్రం 6-7కి రావచ్చు కదా అలిసిపోయి. అలాగా శుభ్రంగా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఎలా చేయాలి. అది మీకు వద్దు. లింక్. అరే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా కాదు, మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా అప్లై చేయాలి. దాని కూడా జాబ్ అనుకో లింక్ అడుగుతున్నారు. అంటే మీరు వీడియోస్ చూడట్లేదు. అసలు చూడలేని వాళ్ళకి నేను లింక్ అడిగినా నేను ప్రొవైడ్ చేయలేను. లింక్ స్క్రీన్ పైన వస్తుంది, ఎలా ఉంటది కదా పేరు, దీనిపైన వస్తుంది. మీకు ఓపిక ఉంటే, జాబ్ చేసే ఇంట్రెస్ట్ పర్సనల్ గా ఉంటే వీడియో పాజ్ చేయి, లింక్ పేపర్ లోని రాసుకో, శుభ్రంగా ఈ లింక్ ఏంటి ఉందో అది టైప్ చేసుకుని గూగుల్లోని కొట్టు, ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అవుతుంది. అంత ఓపిక లేని వాళ్ళకి నా వీడియో ఛానల్ అయితే కాదు, నా ఛానల్ కూడా కాదు. హ్యాపీగా అన్సబ్స్క్రైబ్ చేసుకొని బయట చూసుకోండి, ఓకేనా? లింక్ మెయిన్ కాదు స్వామి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వాలి. 365 రోజులు పని లేక స్కూల్ వాళ్ళు పాఠాలు చెప్పట్లేదు. బోర్డ్ ఎగ్జామ్ కి, ఫైనల్ ఎగ్జామ్ కి పిల్లలకి ఈజీగా ఉంటుంది అనేసి మీరు ఏమి ఇన్స్ట్రక్షన్ వినరు, టర్మ్స్ అండ్ కండిషన్స్ వినరు. లింక్ ప్లీజ్ జస్ట్ గుడ్డిగా ఫాలో అవుతారు. మీకు నాకు తెలిసి జాబ్ కూడా నాకు పెద్ద అవసరం లేదు. ఏదో ఇంటి వాళ్ళు ఏదో బోన్ చేసే టైంకి, పోనీ ఇంటి వాళ్ళతో ఖాళీగా రీల్స్ చూసిన టైంకి మీకు ప్రెషర్ పెడుతున్నారు, జాబ్ చేయరా అనేసి. ఆ ప్రెషర్తో నా వీడియోస్ చూస్తున్నారు. కానీ హార్ట్ఫుల్ గా వీడియో చూసే వాళ్ళు అలా వస్తాయి. సార్ అప్లై చేశాను. వీళ్ళు ఎవరికి నేను లింక్ ఫార్వర్డ్ చేయలేదు, కానీ ఎంతమంది చూడండి. దీనికంటే బాబు లాంటి ఉన్నాను, అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కూర్చోలేను. వీళ్ళకి ఎలా వస్తున్నాయి చెప్పండి? ఈ పిల్లలకి ఎలా వస్తున్నాయి లింకులు? మీకు లింక్ అనిపించట్లేదా? నాకు ఒకటి అర్థం అవుతుంది, వీళ్ళు కరోనా బ్యాచ్ లాగా ఉన్నారు కొందరు పాస్ అవుట్. మీకు తల తొక్క తెలియకుండా ఏదో లింక్ ఇస్తారు కదా, ప్రతి యూట్యూబ్ లోని లింక్ పెడతారు కదా. నేను పెడతాను, నేను హెచ్ఆర్ని, అది గుర్తుపెట్టుకో. ఏ హెచ్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడు, నేను కంపెనీ హెచ్ఆర్ని. కొన్ని పద్ధతులు చెప్పిన తర్వాత జాబ్ కోసం మాట్లాడతా. పద్ధతి పాడు తెలియని వాళ్ళు జాబ్ కోసం మాట్లాడే వాళ్ళ అర్హత మీకు లేదు. పక్కకెళ్ళి ఆడుకోండి సింపుల్ గా. ఏ కంపెనీ హెచ్ఆర్ యూట్యూబ్ లోని జాబ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడు, నేను చేస్తున్నా. ఆమె ప్రొఫెషనల్ హెచ్ఆర్, నా పేరు అరుణ్ కుమార్ సింగ్. గూగుల్ చేసుకోండి ఒకసారి. నాకేట అవసరం మీకోసం చెప్పాల్సింది? స్టెప్ బై స్టెప్ ఇంత హార్డ్ వర్క్ చేసుకొని మిగతా యూట్యూబర్ లాగా ఏదో జాబ్ ఏదో సైడ్ గా వాల్ పేపర్ చూపించుకొని లింక్ చేసుకోలేనా? ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుని వీడియోస్ ఎందుకు చేస్తున్నాను? పని లేక, వ్యూస్ కోసం. 1 కోటి రూపాయలు వస్తుందా యూట్యూబ్ నుంచి? ఏంటి వస్తుంది? ఎన్ని కోట్లు వస్తాయి యూట్యూబ్ నుండి చెప్పండి? 1,00,000 కూడా అవ్వలేదు నాకు సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్తున్నాను. మీకు దాంతో ఏమట్టు సంబంధం ఏంటి లేదు. యూ జస్ట్ అడుగుతారు లింక్, మీకు లింక్ సంబంధం, మీకు వీడియోస్ ఇన్స్ట్రక్షన్ సంబంధం లేదు. తర్వాత మొహం పెట్టి జాబులు రావట్లేదు సార్, మీ అన్ని అప్లై చేస్తున్నాం, జాబ్ ఎందుకు రావట్లేదు? వీళ్ళందరూ ఎవరు? దేవతలు వీళ్ళందరూ. వీళ్ళకి ఎలా వస్తున్నాయి లింకులు, అప్లికేషన్స్, ఆఫర్ లెటర్స్ ఎలా వస్తున్నాయి వీళ్ళందరూ ఎవరు? మీలాంటి వాళ్ళే కదా. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు కాబట్టి లింక్ కూడా కనిపిస్తుంది. లింక్ ఎక్కడ ఉంది, అప్లై కూడా చేస్తున్నారు ప్రాపర్ గా. వీళ్ళకి ఎలా వస్తున్నాయి? యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని మెయిల్ ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ? మీకు లింక్ కనిపించట్లేదు, వీళ్ళు మెయిల్ వరకు వెళ్ళిపోయి రకంగా. స్వామి ఇటువంటి వాళ్ళే రిజెక్ట్ అవుతారు స్వామి. మీకు క్వాలిటీ లేకపోతే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వేస్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఏదో అనుకుంటున్నారని, ఏదో ఆక్టో కరియాపాక్ లాంటి కంపెనీ రూపాయి ఇస్తున్నాడు బయట జీతం, ఆ రూపాయి పిండిసి ఇస్తాడు. అటువంటిది 40,000 30,000 జీతం వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఎలా వస్తుంది? 30,000 40,000. అడు ఏం చేయకుండా మీకు 30,000 40,000 ఇస్తారా? మీ ముఖం నా ముఖం చూసుకోనా? అక్కడ కూడా హార్డ్ వర్క్ ఉంది, అక్కడ కూడా టైం కేటాయించాలి, అక్కడ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాబ్ చేయాలి. కాబట్టి అంత ఒళ్ళు దగ్గర పెట్టి జాబ్ చేసే వాడికి నా లింక్ ఈజీ కనిపిస్తుంది. లింక్ ఎక్కడ ఉందో అది కూడా తెలియని వాడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కి వేస్ట్.
అవసరం లేదు నా వీడియోస్ చూడడం, నా వీడియోస్ పబ్లిసిటీ కూడా చేయట్లేదు. పబ్లిసిటీ ఆల్రెడీ చాలా చాలా ఇయర్స్ బ్యాక్ అయిపోయాను. నేను ఎవరో గూగుల్ చెప్తుంది ఈరోజు పబ్లిసిటీ కోసం వీడియో చేయట్లేదు. కానీ మీకు సీరియస్గా ఉండి సీరియస్గా ట్రై చేసిన జాబ్ రాలేదు కుప్పల మంది బాస్. సీరియస్గా ట్రై చేస్తున్నారు, లింక్ మొత్తం ఎత్తుక్కొని సీరియస్గా ట్రై చేస్తున్నారు కూడా జాబ్ రావట్లేదు తెలుసా. ఇంత కాంపిటీషన్లోని ఏ బొక్క లేనిది లింక్ కావాలి, మీకు జాబ్ ఇచ్చేయాలి. ఆ కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, వెళ్ళి చేసుకోండి. మరి జనాలు అంటారు సార్ మీ తిట్లు బాగుంటాయి సార్, సూపర్గా ఉంటాయి. నా తిట్లు కూడా జనాలు నచ్చుతున్నారు ఈ మధ్యన. ఎందుకు స్వామి ఎందుకు సీరియస్ అవుతున్నాను చెప్పండి ఒక మాట. ఇంత వీడియో చేసి కంటిన్యూగా మాట్లాడి స్క్రిప్ట్ లేకుండా వాటర్ లేకుండా కంటిన్యూగా 10 నిమిషాలు 15 నిమిషాలు కంటిన్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో తయారు చేసి మీరు బాగుంటారు, మీకు జాబ్ వల్ల మీకు లాభం, మీ ఫ్యామిలీకి లాభం ఉంటుంది అనేసి నేను జాబ్ పోస్ట్ పెడితే కొందరు మంచోళ్ళు స్వామి, అందరికోసం అనట్లేదు, కొందరు చాలా మంచోళ్ళు నాకు చాలా హ్యాపీ ఫీల్ చేస్తారు, చాలా చాలా హ్యాపీ ఫీల్ చేస్తారు. వాళ్ళ మెసేజ్ కానీ కాల్ కానీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. రియల్ హార్డ్ వర్కర్స్, వాళ్ళకి పర్సనల్గా నేను ఎక్కడైనా పర్సనల్గా నేను రిఫర్ చేయడం కూడా రెడీగా ఉంటాను. నేను అటువంటి వాళ్ళకి నాకు తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మెరుస్తారని. మిగతా వాళ్ళు ఈ కరోనా బ్యాచ్ లాంటి పాస్ అవుట్ ఎలా ఉన్నారు. కరోనా బ్యాచ్ అంటే ఏంటి దాని మీనింగ్? చాలా మంది అంటారు కరోనా బ్యాచ్ వాళ్ళు ఉండరు. కరోనా బ్యాచ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జామ్ కూడా పాస్ చేశారు కదా, దానికంటారు కరోనా బ్యాచ్. చదువుకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమాత్రం సంబంధం ఉండదు, కరోనా బ్యాచ్ అంటారు దానికి. మీరే అటువంటి ఏంటి? కాస్త ఒకరికి వీడియో పెడుతున్నాడంటే ఆడుతూ పాడుతూ ముడ్డి కదుపుతూ వీడియోస్ మార్కెట్లో కుప్పలు ఉన్నాయి. నేను వీడియో చేయట్లేదు, నేను కెరియర్ కోసం మాట్లాడుతున్నా, నీ ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నా. నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది అనేసి మీకు అర్థమైనట్టు, ఈ తలకాయకి మాసంకి అర్థమైనట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ నెట్లో కూడదు కుప్పలు వస్తున్నా, వీడియో చేస్తున్న అవసరం ఏంటుంది? అంటే గూగుల్ కనిపించే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని జెన్యూనా? కాదు, రిస్క్ కూడా ఉంటుంది తెలుసా. ఓటీపీలు అడుగుతా, ఏవో అడుగుతా, రిస్క్ కూడా ఉంటుంది తెలుసా విషయం. నేను ఏరి 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 ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నారనేసి వాళ్ళ నుంచి ఏరి ఏరి వర్క్ ఫ్రమ్ హోమ్ ని తెస్తున్నాను. ఎవరి కోసం? మీకోసం. అది కూడా వీడియో తీసే ఓపిక మీకు లేకపోతే దేనికా దరిద్రం? ఏదో ఇంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులు పనిచేయరా అడిగితే వీడియో చూసేస్తారా? ఎవరో ప్రెషర్ పెడితే మీరు ప్రెషరైజ్ అవడం ఏంటి? మీకు సొంత బుర్ర లేదా? వర్క్ చెయ్యాలని, లింక్ ఎతకాలని, ఓన్ సర్చ్ చేయాలని మీ సొంత ఆలోచన లేదా? ఈజీగా ఫ్రమ్ ద జీరో, ప్రతి వీడియో ఫ్రమ్ ద జీరో నేను మొదలెడతాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నానా ఇది వర్క్, ఇది మ్యాటర్. మీరు కాస్త ఆలోచించుకొని అప్లై చేస్తే, ఇలాగా అప్లై మీరు చేయలేరా? ఎంతమంది స్క్రీన్ షాట్ చూపించాలి సార్? ఆ అప్లైడ్ దే గివింగ్ మీ ద మెయిల్ బ్యాక్ వచ్చింది. కొందరు బీటెక్ లో ఎంటెక్ కూర్చున్నారు, ఇంకా వాళ్ళకి లింకే దొరకట్లేదు. మెయిల్ వచ్చింది, ఇంటర్ 10th పిల్లలకి మెయిల్ వచ్చింది, యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అని మెయిల్ వచ్చింది. డిగ్రీలు బీటెక్ వాళ్ళకి ఇంకా లింకే దొరకట్లేదు. మళ్ళీ తిరిగి అడుగుతున్నారు లింక్ ప్లీజ్ అని. ఏ లింకులు బతుకుర్రా మీది? లింకులు. కాస్తైనా ఓపిక ఉంటుంది ఎవరికైనా, కాస్తైనా ఓపిక ఉంటుంది. టు బి ఫ్రాంక్ ఏమనుకోద్దు, నేను ఏ వీడియో కూడాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండను, లింక్ కూడా పెట్టకుండా ఉండను. నేను కావాలని ఆపాను. ఎందుకు ఆపాను? మీరు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు చూడడానికి. బాగుందా యాక్టివ్? 60% ఎవరు లింక్ కూర్చొని స్క్రీన్ లో మీకు లింక్ కనిపించలేదా? నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్ ఎక్కడ ఉందని, మీకు లింక్ కనిపించలేదు. అందుకే మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా? ఇంతమంది జాబ్ రావట్లేదు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇదే ఇంతమంది వ్యూస్ వస్తున్నాయి, ఇంతమంది చూస్తున్నారు, జాబ్ ఎందుకు రావట్లేదు? ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే కదా జాబ్ వచ్చేది. మీకు 2 వీలర్ వచ్చిందనేసి హయాబుషా బైక్ ఇచ్చేసి తోలిగారా? చెప్పండి. మీకు 2 వీలర్ వచ్చు, సైకిల్ వచ్చు, ఆ చిన్న స్కూటీ తొక్కడం వచ్చు. మీకు హయాబుషా స్పోర్ట్స్ బ్యాగ్ ఇచ్చాను, అది 3000 cc బైక్. అది ఆ స్పోర్ట్స్ బ్యాగ్ తీసేయగలరా? ప్రాక్టీస్ కావాలి, ఇన్స్ట్రక్షన్స్ వినాలి, గైడెన్స్ వినాలి, ఎలా ఆన్ చేయాలి, ఎక్కడ స్విచ్ ఉంటుంది, ఎక్కడ బ్రేక్ ఉంటుంది, అన్బ్యాలెన్స్ అయితే ఏం చేయాలి, మొత్తం ఇన్స్ట్రక్షన్ వినిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత సేఫ్ అయితేనే తీయాలి బండి. ఇది కూడా అంతే. ఏదో గుడ్డలాగా ఆ లింక్ పెట్టాను, లింక్ అప్లై చేస్తాను, పేరు ప్లేస్ లో పేరు, ఎడ్యుకేషన్ ప్లేస్ లో ఎడ్యుకేషన్, ఇదంతా చదివిస్తా సార్. నాకు మెయిల్ రాలేదు, నాకు ఈమెయిల్ రాలేదు, వీళ్ళందరూ మెయిల్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఎందుకు రాలేదు? వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు, నువ్వు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలే. ఎందుకు చేస్తున్నాను ఈ వీడియోస్? మీకోసం కాకపోతే కాస్త ఆలోచించాను కదా, ఆలోచించాలి కదా మీకోసం చేయకపోతే. ముందర అంటారు సార్ సోది సార్, ఓరి నువ్వు కలెక్టర్ కొడుకో నాకు తెలియదురా నాయన, నీ టైం ఇంత వాల్యుబుల్. మీలాంటి ఇంటి వాళ్ళకి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి పిలుస్తారు నాకు తెలియదు నాన్న.
సారీ, ఇంత హై ప్రొఫైల్ వాళ్ళు అయితే నా వీడియోస్ వదనడం తప్పు కాదు, మీ టైం నేను వేస్ట్ చేసుకుంటాను. సారీ, ఇంత హై ప్రొఫైల్ ఏం బొక్క లేని మీలా మాలాంటి వాళ్ళు మీరు ఉంటే నేను టైంకి బొంగులు సమాధానం ఇస్తాను. నేను టైం వేస్ట్ చేశారు సార్, నేను టైం ఇంత వాల్యుబుల్. మరి నువ్వు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి వెళ్తున్నావు కదా, నీ కుటుంబం అందరూ టైం వేస్ట్ చేస్తాను సార్, సొల్లు ఎక్కువ సార్. మీ బతుకుకి ఏ వాల్యూ ఉందని చెప్పండి, మీ బతుకుకి ఏ వాల్యూ ఉంది చెప్పండి. నాకు తిరిగి సొల్లు టైం వేస్ట్ అని వాళ్ళు మీకేంట్లో వాల్యూ ఉంది చెప్పండి, చెప్పలేరు కదా. ఏంటి ముఖేష్ అంబానీ పెళ్లికి పిలుస్తున్నారు కుటుంబం అంటే మొహం దించుకున్నారా? మంచి చెప్తే మంచిగానే వినండి, రియాక్షన్స్ నా నుంచి చాలా గట్టిగా ఉంటది. నేను మామూలు హెచ్ఆర్ కాదు స్వామి, నేను కొంచెం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడాను. గంటకి 25,000 తీసుకుంటా మోటివేషన్ స్పీచ్ కి. పని లేకుండా జనాలు ఇవ్వట్లేదు, మ్యాటర్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. ఎందుకంటే కడగడం నాకు బాగా ఇష్టం, ఎవరికైనా కడగడం బాగా ఇష్టం. తప్పు లేకుండా అస్సలు నోరిపి మాట్లాడను, తప్పు ఉంటే మాత్రం కడిగేస్తా, అలా కాదు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిన వాళ్ళు, ఇంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు, ఈ టైంకి వీడియో స్టార్ట్ అయిన అన్ని వాళ్ళు అందరికీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లింక్ కూడా తీసుకుని వస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఇప్పుడు ఫ్లాష్ అవుట్ అవుతుంది, ఎదురు చూస్తూ ఉండండి. ముందు ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ గా వినండి. 100 వేకెన్సీస్, కంపెనీ పేరు టెక్ మహేంద్ర. ఇది ఇంటర్వ్యూల్ అన్నమాట. హైరింగ్ కస్టమర్ సపోర్ట్ డొమెస్టిక్ వాయిస్, మన ఇండియన్ లోనే డొమెస్టిక్ వాయిస్ కాల్ సెంటర్ లాంటిది, పర్మనెంట్ గా ఇంట్లో కూర్చొని చేసే పని. 100 వేకెన్సీస్ కావాలి, 0 to 2 years. శాలరీ ఏమో 1.75 to 2.525 వరకు ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా చాలా బాగుంటాయి. రిమోట్ ఈస్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. కస్టమర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సర్వీస్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ బాగుండాలి, ప్రొడక్ట్ సపోర్టింగ్ ఉండాలి, కస్టమర్ ఫోకస్ ఉండాలి, ప్రొడక్ట్ డెలివరీ మంచిగా రావాలి. ఇదంతా బేసిక్స్ అండి. అండ్ ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, ఇది ఇంటర్ వాళ్ళు కూడా నాన్న 10th పాస్ అయి ఇంటర్ పాస్ అయిపోయిన పిల్లలు, చెల్లెలు, తమ్ముళ్ళు అప్లై చేయండి, ఓకేనా. 9 hours ఆఫ్ డ్యూటీ, 8 hours గంట బ్రేక్, సర్వీస్ అంకమింగ్ 3 ఆఫ్టర్ జాయినింగ్, నో ప్లేస్ టు లీవ్. 3 months వరకు మీరు సెలవు తీసుకోకూడదు, ఇది రూల్స్. మేజర్ మెడికల్ ఇష్యూ అయితే పర్లేదు, కానీ ఇంటికాడ వర్క్ కదా, సెలవు ఏముంటుంది, ఇక్కడికి వెళ్ళాలేంటి, ఇంటికాడ నుంచి పని చేయాలి కదా. 24/7 ఇస్ షిఫ్ట్ టైమింగ్, విండో 10 ఆర్ విండో 11 విత్ 8 GB ర్యామ్ ఉండాలి ఇంట్లో. మస్ట్ హ్యావ్ బ్రోక్ బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ ఉండాలి. 8 GB ర్యామ్ అండ్ 30% ట్రైనింగ్ డ్యూరేషన్. 30 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, రోజుకి 3 రోజులు ట్రైనింగ్ టైంలో ఇస్తారు. 15 రోజులు సక్సెస్ఫుల్ చేస్తారు. 100% ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ కావాలి, ఈ ఆధార్ కావాలి, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాన్ కార్డ్ కావాలి జాబ్ కి అప్లై చేయడానికి, ఓకేనా. ఈమెయిల్ ఐడి ఇది కింద మెన్షన్ ఉందా, ఇది ఈమెయిల్ ఐడి, ఓకే. ఇంకేమైనా కావాలా, జూహీ అని హెచ్ఆర్, ఈ ఫోన్ నంబర్ రాసుకున్నారా, పాజ్ చేసుకుని రాసుకున్నారా, ఇది ఈమెయిల్ ఐడి, ఇది ఫోన్ నంబర్. నేను మీకు చెప్పాను కదా, విజిట్ సైట్ కూడా విజిట్ అవుతాయి, ఇది వెబ్సైట్. పాజ్ చేసుకొని రాసుకున్నారు కదా శుభ్రంగా, ఇంకే కన్ఫ్యూజన్ లేదు కదా. మళ్ళీ అడగరు కదా లింక్ ఎక్కడ, లింక్ వచ్చిన వాడికి ఆన్సర్ కూడా ఏమైనా లింక్ అడిగిన వాళ్ళకి. ఇది జూహీ అని హెచ్ఆర్ ఫోన్ నంబర్, ఇది కంపెనీ వెబ్సైట్ అండ్ పర్సనల్ ఎవరిది పర్సనల్ ఈమెయిల్ ఐడి. క్లియర్ కదా, మీకు డౌట్స్ ఏంటి లేదు కదా. ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన, లింక్ని క్లిక్ చేయడం కాదు, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే నేను ఏదైనా హెల్ప్ చేయగలను. ఒక వీడియోలోని ఈమెయిల్ ఎలా రాయాలి అది మెన్షన్ చేశాను, కంపెనీ వాళ్ళకి మీరు జాబ్ కోసం ఎలా ఈమెయిల్ రాయాలి అది మెన్షన్ చేశాను. అది ఒకసారి ఆ వీడియో సెర్చ్ చేసుకొని ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు హ్యాపీగా జస్ట్ CV పెట్టుకొని, హాయ్ మేడం జూహీ మ్యామ్, మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ సెండింగ్ CV, ప్లీజ్ చెక్ అని అస్సలు పొరపాటున పెట్టద్దు. మీలాంటి వాళ్ళ మార్కెట్లో కుప్పల మంది అక్కడ. రెస్పెక్ట్ఫుల్ గా మెయిల్ రాయండి. మెయిల్ ఎలా రాయాలో వీడియో కూడా పెట్టాను, ఆ వీడియో కూడా చూసి ఆ మెయిల్ ఎలా ప్రాపర్ గా రాయాలో, ఎలా మెయిల్ సబ్మిట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. హ్యాపీగా చూసుకొని అది ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఇదండి టెక్ మహేంద్ర వాడిచ్చేది వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ కస్టమర్ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్. ఇండియన్ వాయిస్ ప్రాసెస్ డొమెస్టిక్ కాబట్టి దీనికి 10+12 అంటే 10+2 ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అర్హత ఉండే వాళ్ళే. జూహీ అని హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఫోన్ చేయకండి, ముందు జస్ట్ మెయిల్ పెట్టండి, కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళండి, అది కూడా పెట్టాను లింక్ లో. అది పెట్టిన తర్వాత చూసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వర్క్ ఎలా ఉంది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంది,
ఎన్ని రోజులు వర్క్, ఇది పర్మనెంట్ వర్క్ అండి. టెక్ మహీంద్రా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో కాబట్టి మీరు దీనికోసం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలాంటి లాంగ్ వీడియోస్ వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.